హలో హాయ్ ఫ్రెండ్స్, శ్రీవాణి కిచెన్కి స్వాగతం. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? ఈ వీడియోలో మనం బొప్పాస్కాయ కూరను ఏ విధంగా చేస్తారో చూద్దామండి. ఇక్కడ నేను బొప్పాస్కాయను పులుసు కూర వండుతున్నానండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా పులుసు కూరను కూడా అప్పుడప్పుడు వండుకొని తినానండి. చాలా బాగుంటుందండి. మేమైతే అప్పుడప్పుడు వండుతుంటాము. మీకు ఈ వీడియోలో ఇప్పుడు కొంచెం పండు కాదు, కొంచెం కాయ కాదు, ఈ బొప్పాస్కాయ అండి. మధ్య రకంగా ఉన్న దానిని మాత్రమే తీసుకొని మీకు పులుసు కూర చూపిస్తున్నాను. కొంచెం తీయగా, కొంచెం పులుపుగా, అలాగే కొంచెం కారంగా చాలా బాగుంటుంది కూర. మీరు ఈ విధంగా చేసి పిల్లలకు పెట్టండి. ఒంట్లో ఉండే కొవ్వును కూడా కరిగిస్తుంది. అలాగే బొప్పాస్కాయ పొద్దున తినడం వల్ల ఎన్ని లాభాలు వస్తాయో కూర చేసుకొని తినడం వల్ల కూడా అన్ని లాభాలే వస్తాయండి. దీనిని కూరలా చేసుకొని తినడం వల్ల తినని వాళ్ళు కూడా ఇది కూర దుంప కూరలాగా పులుసు పెడతాం కాబట్టి అలవాటైతే అలాగే తింటారండి. చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక కాయను తీసుకున్నాను కదండి, పొట్టు తీసుకున్నాను. ఇలా పొట్టు తీసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. దీనిని చిన్న సైజు ముక్కలు అయితే సరిపోతాయి. ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెని తీసుకొని దాంట్లోకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. ఒక స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఒక టేబుల్ స్పూన్ అని ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు గింజలండి, తర్వాత కొంచెం జీలకర్ర వేద్దామండి. జీలకర్ర వేసుకుంటే తొందరగా జీర్ణం అవుతుంది, చాలా బాగుంటుంది. అలాగే ఈ రెండు వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక రెండు చిన్న సైజు ఉల్లిగడ్డలండి కట్ చేసుకొని పెట్టుకున్నాను, అవి కూడా వేసుకొని కలుపుకోవాలి. చిన్నగా వేగేలా కలుపుకున్న తర్వాత దాంట్లోకి కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. 2 కరివేపాకు మండలు వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత వేగిందా చూసుకోవాలి. కరివేపాకు వేగిందంటే ఇప్పుడు మనం దాంట్లోకి బొప్పాస్కాయ ముక్కలు వేసుకోవాలండి. ఇక్కడ నేను కట్ చేసిన తర్వాత సగం పడ తినేసారండి అందరూ. దాంట్లో కొన్ని ముక్కలే మిగిల్చారు. ఈ ముక్కలతో పెట్టేస్తున్నానండి. నేను ఒక కాయనైతే కోసాను కదండి, దాంట్లోకి ముక్కలు అయితే టకాటక మనిషి కూడా తీసుకొని తిన్నారండి. మిగిలిన ముక్కలతోటి పులుసు చేస్తున్నాను. ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకోవాలండి. బాగా నూనెలో వేగాల్సిన అవసరం లేదు. ఈ ముక్కలు ఇలా పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇలా కొంచెం మగ్గితే సరిపోతుంది. దాంట్లో ఇప్పుడు ముందుగా ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత మూత నుంచి కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసుకొని చూడండి, ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. దీంట్లోకి కారం, ఒక 2 స్పూన్ల కారం వేస్తున్నాను. అలాగే 1 స్పూన్నర ఉప్పు వేస్తున్నాను. ఉప్పు ఎక్కువ వేస్తే ముక్కకు పడుతుందండి, బాగోదు. కొంచెం తక్కువనే వేసుకోవాలి. కారం కంటే ఉప్పు తక్కువ వేసుకోవాలి. దీనిలోకి ఇలా వేసుకొని కలుపుకొని మూతను పెట్టుకుందాము. అలాగే ముందుగా నేను ఒక ఉల్లిగడ్డ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత దానిని కొంచెం గుజ్జు తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మళ్ళీ మూతను తీసుకున్నాను చూడండి, కొంచెం వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం పులుసును దీంట్లోకి పోసుకోవాలి. మనకు ఎన్ని ముక్కలకు సరిపోతుందో అంతే పులుసు మాత్రమే వేసుకోవాలి. బాగా ఎక్కువగా నీళ్ళగా పులుసు వేసుకోకూడదండి. కూరలా వేసుకుంటే పులుసు చాలా బాగుంటుంది, చిక్కగా వస్తుంది, టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇలా వేసుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ మూతను తీసుకొని కలుపుకోవాలి. దీంట్లోకి కొంచెం మెంతి పిండి వేస్తే చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ కొంచెం అంతా మెంతి పిండి వేస్తున్నాను. మెంతి పిండి, ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇంతకంటే ఈ కూరలో ఏమీ పట్టదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి ఈ కూరను ట్రై చేసి చూడండి. మీరు బాగుంటే ఒక కామెంట్ పెట్టండి. చేసిన తర్వాత కామెంట్ పెట్టచ్చండి. చాలా అద్భుతంగా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత కూర రెడీ అయిపోతుందండి.
బొప్పాస్కాయ పులుసు కొత్తగా వింటారు, కాకపోతే ఇది పండుతో చేసిందండి. చాలా బాగుంటుంది, తీయగా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలండి. ఓకే అండి, బాయ్.